క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 316వ కీర్తన, దిక్కులేని వాడను ప్రభు అనేటటువంటి కీర్తన అందరం కలిసి పాడుకుందామండి. దిక్కులేని వాడను ప్రభు, నీ అండ చేరి మృక్కి సేవ చేతును ప్రభు. మృక్కి విన్నవించువారి ఎక్కరలను దీర్చు సత్యము గ్రక్కున నిడియాదరించు మక్కువైన దేవతనయ. దిక్కులేని వాడను ప్రభు, నీ అండ చేరి మృక్కి సేవ చేతును ప్రభు. ఘోర పాప భరము నెల్లను మోయుచు నలయు వరలారండటంచును. భూరిదయను పిలిచియున్న సారవాక్కులెరుగ కధిక భారముంది తుదిని నీదరి జేరితి నన్నాదరించుము. దిక్కులేని వాడను ప్రభు, నీ అండ చేరి మృక్కి సేవ చేతును ప్రభు. బలము లేని వాడను ప్రభు, కేవలము పాపములను చేసి అలసి తిని ప్రభు. ఇలను నేను నార్చునట్టి కలుష జాలములను నీవు తొలగజేసి ఆత్మకధిక బలమునొసగి మనుపుమయ్యా. దిక్కులేని వాడను ప్రభు, నీ అండ చేరి మృక్కి సేవ చేతును ప్రభు. పామరుండనౌట వల్లను నేనెరుగనైతి క్షేమమేచు పదవులెల్లను. కామక్రోధలోభములను దిమసమున విడిచి యేసు నామమందు విశ్వసించి ప్రేమను వర్తింపజేయు. దిక్కులేని వాడను ప్రభు, నీ అండ చేరి మృక్కి సేవ చేతును ప్రభు. వందనంబునార్తును ప్రభు, నాడెంద మందలి సంధియములణంచుము ప్రభు. సంధియ మెడబాపి శాస్త్ర మందు నుండు సారవాక్య నంద పదవులనుభవింప డందము వెలిగింపవయ్యా. దిక్కులేని వాడను ప్రభు, నీ అండ చేరి మృక్కి సేవ చేతును ప్రభు. ప్రార్థన. మహోన్నతుడవు, మమ్మను మిక్కిలి ప్రేమించిన మా ప్రియ పరిశుద్ధుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ మరియు కుమారు మండలకాల శిలువ శ్రమల ధ్యాన కుడికలు మరి విశేషంగా ఈ 33వ దినములోనికి మమ్మల్ని నడిపించిన తండ్రి, ఎంతవరకు మిమ్మల్ని స్తుతించడానికి, ప్రార్థించడానికి, ఆరాధించడానికి కృప చూపిన మీకు వందనములు. తిరిగి మీ స్వరాన్ని వినడానికి సిద్ధపడుతున్నాం.
మానవత్వను మరుగుపరిచి, మానవ స్వరాన్ని మరుగుపరిచి, మహిమ కలిగిన విశుద్ధాత్మ సహాయం మనోహరమైన విశ్వరాన్ని వినిపింపచేయండి అయ్యా. ఇదిగో మీ మాటల చేత అనేకుల పాపమును భరించిన మీ ప్రేమ చేత మేము జీవించుటకు, పాపానికి దూరంగాను మీలో అంటుకట్టుబడి బ్రతుకుటకు సహాయం చేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావం మీరే పొందమని యేసయ్య శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ 33వ దిన ధ్యానము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలు యెషయా గ్రంథము 53వ అధ్యాయం 12వ వచనపు 3వ భాగము, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 23 నుంచి 28 వచనాల ఈ భాగాన్ని ధ్యానం చేసుకునే ముందుగా 32వ దిన ధ్యానము, అతిక్రమములు చేయవారిలో ఎంచబడినవాడు ఆయను. యెషయా 53 12వ వచనపు 2వ భాగం, హి నెంబర్డ్ విత్ ది ట్రాన్స్గ్రెషన్స్ అన్న ఈ యొక్క అనుభవం ప్రకారం అతిక్రమము చేయవారంటే చట్టాన్ని అతిక్రమించేవారని, ఆజ్ఞను అతిక్రమించేవారు అన్న సత్యాన్ని మనము జ్ఞాపకము చేసుకుంటూనే, ఆయన అతిక్రమము చేయవారిలో ఎంచబడినవాడు అన్న సత్యాన్ని అర్థం చేసుకోవడానికి అసలు అతిక్రమము అంటే ఏమిటో ఆలోచన చేశాం. నోవహు కాలంలో క్రమము తప్పి నరుల కుమార్తెలను వివాహం చేసుకున్నటువంటి ఆ స్థితిని బట్టి నరుల అక్రమము దేవుని దృష్టికి ఘోరమైందన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అలాగే ఆహాజు కూడా దేవునిని విడిచి అన్యదేవత విగ్రహాలను ప్రతిష్ఠించి అతిక్రమాన్ని చేశాడు అని నేర్చుకున్నాం. దావీదు కూడా బత్షెబను ఆశించి అతిక్రమము చేసినవాడని తెలుసుకున్నాం. బిలాము బాలాకు యొక్క బహుమానాన్ని ఆకర్షించబడి అనుసరించి అతిక్రమము చేశాడని నేర్చుకున్నాం. ఏలీ కుమారులు కూడా దేవుని మందిరంలో వచ్చినటువంటి స్త్రీలను శయనించుట చేత అతిక్రమము చేశారు. ఇశ్రాయేలీయులు కూడా దేవుని దృష్టికి మోషే ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ కూడా మీరి ధర్మశాస్త్రాన్ని అతిక్రమించిన వారుగా ఉన్నారని తెలుసుకున్నాం. ఆదాము కూడా దేవుడు తినవద్దన్న పండు తిని అతిక్రమించాడు అని రోమాపత్రిక 5వ అధ్యాయము 14వ వచనం ద్వారా నేర్చుకుంటూనే, ఇలాగ మనము చేసిన అతిక్రమాలన్నిటికీ ప్రతిగా ఆయన అక్రమంగా బందిపోటు దొంగ వలె పట్టబడ్డాడని, ఆయనను అక్రమకారునిగా ఎంచి కొట్టారని, అక్రమము చేసిన వాని వలె ఆయన కొరడా దెబ్బలకు లోనయ్యాడని, అక్రమము చేసిన వారిని విడిచిపెట్టి ఈయనను అక్రమకారునిగా తీర్పు తీర్చారని, అంతేకాదు ఆయన అక్రమకారులలో సమానంగా సిలువ వేయబడ్డాడని, అక్రమకారులు కూడా వారు తాము అక్రమము చేసిన వారు ఉండి కూడా ఏ అక్రమము చేయనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని అక్రమకారునిగా దూషించినట్లు మనము జ్ఞాపకము చేసుకున్నాం. ఇలాగూ ఆయన అక్రమ కారునిగా ఏ అక్రమము చేయకుండగానే ఎంచబడ్డాడు. మన అక్రమమునకు ప్రతిగా ఆయన అక్రమంగా బాధించబడ్డాడు, శిక్షించబడ్డాడు అన్న సత్యాన్ని నిన్నటి దినమున ధ్యానపూర్వకంగా అర్థం చేసుకున్నాం. ఈరోజు మరి విశేషంగా ఈ 33వ దిన ధ్యానములు యెషయా గ్రంథము 53వ అధ్యాయం 12వ వచనపు 3వ భాగాన్ని మనము చదువుకుని ఈ ధ్యానములోనికి నడిపించబడదాం. యెషయా గ్రంథము 53 12వ వచనపు 3వ భాగము, అనేకుల పాపమును భరించుచు అన్న మాటను జ్ఞాపకం చేసుకుందాం. యెషయా ప్రవక్త 33వ అంశంగా యేసుక్రీస్తు ప్రభువారు అనేకుల పాపాన్ని భరించినవాడు. సాధారణంగా ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, ఎవని పాపాన్ని వాడే భరించాలి, ఎవరి పాపానికి శిక్ష వాడే పొందాలి, ఎవని పాపాన్ని బట్టి వాడు మరణము పొందాలి అని ధర్మశాస్త్రము పలుమార్లు జ్ఞాపకము చేస్తున్నది. అదే క్రమములో ఎవడు ద్రాక్ష పళ్ళు తింటాడో వాని పల్లె పులియును అని చెబుతూ, పాపములను బట్టి పాపము చేసిన వాడే ప్రతిఫలము పొందాలి, పాపము చేసిన వాడే ఆ పాప శిక్ష భరించాలి, ఆ పాప భారము భరించాలి అని ధర్మశాస్త్రము చెబుతూ ఉండగా, యేసుక్రీస్తు ప్రభువారి విషయానికి వచ్చేసరికి ప్రవక్త యెషయా ప్రవచిస్తున్నటువంటి ఈ మాట ఏమిటంటే, అనేకుల పాపమును భరించుచు
అన్నమాట. అనగా ఆయన అనేకుల పాపములను భరించిన వానిగా మనకు పరిచయం చేయబోతున్నాడు. అందుకని ఇంగ్లీష్ బైబిల్ అండ్ హీ బోర్ ది సిన్ ఆఫ్ మెనీ అంటాడు. అనేకుల పాపాన్ని ఆయన ఏం చేశాడటండి? భరించాడు. ఒక పాపము, రెండు పాపాలు, లేదా ఆయన పాపం కాదు కానీ నిజానికి కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనములు పలుమార్లు మనం చదువుకున్నటువంటి ఈ మాట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనము చెప్తుంది, ఆయన యందు పాపము ఏమీ లేదు కానీ ఆయన మన కొరకు ఎలా చేయబడ్డాడంటే పాపముగా చేయబడ్డాడు. నిజానికి ఆయన పాపము ఏమీ చేయలేదు, కానీ మన పాపము నిమిత్తమై ఆయన పాపముగా చేయబడ్డాడు. యెషయా గ్రంథం 53:6లో కూడా అంటాడండి, మనం అందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను, యెహోవా మనందరి దోషమును అతని మీద యెహోవా మనందరి దోషమును యేసుక్రీస్తు మీద మోపడి. కనుక ఆయన నిజానికి పాపమేమీ చేయకపోయినప్పటికీ మనందరి పాపము మోపగా, మనందరి పాపము ఆయన మీద వేయగా, మనందరి పాపము ఆయన మీద మరి ఒక భారముగా పెట్టగా, ఆయన మనందరి పాపమును ఒక భారముగా భరించిన వానిగా వాక్యం ద్వారా జ్ఞాపకము చేయబడుతున్నాడు. ప్రియ విశ్వాసులారా, అనేకుల పాపము ఆయన భరించాడు. ఆయన పాపాన్ని భరించడం అనే సంగతి పక్కన పెడితే అసలు పాపం అంటే ఏమిటి అనే విషయాన్ని మనం ఆలోచన చేసుకుంటే నిజంగా ఆయన అనేకుల పాపాన్ని భరించాడో లేదో మనకి అర్థం అవ్వడానికి సులువు అవుతుంది. కనుక అసలు పాపం అంటే ఏమిటో ఆలోచన చేద్దాం. పాపం అంటే ఏమిటో అన్నదానికి మనం ఎప్పుడు చూసే ఒక సమాధానము మనకి బాగా గుర్తొస్తుంది. అది యోహాను మొదటి పత్రిక. అసలు పాపం అంటే ఏంటో చాలాసార్లు మనము దీనినే ఆలోచన చేస్తూ ఉంటాం. ఇది కాక చాలానే ఉన్నాయి. యోహాను మొదటి పత్రిక 3:4లో పాపం అంటే ఏమిటి అని నిర్వచిస్తాడంటే, పాపానికి డెఫినిషన్ ఏమని చెప్తాడంటే, ఆజ్ఞాతిక్రమము పాపం. ఆజ్ఞాతిక్రమం ఏమిటండి? మనకు ఒక ఆజ్ఞ ఉన్నది, మనకు ఒక చట్టము ఉన్నది, మనకు ఒక నియమం ఉన్నది, నిబంధన ఉన్నది. ఎవరైతే ఈ చట్టాన్ని, ఈ ఆజ్ఞను, ఈ నిబంధనను మీరుతారు లేదా అతిక్రమిస్తారు, అలాగూ ఆజ్ఞను అతిక్రమించిన వాడు పాపము చేశాడు. అలాగైతే అందరూ కూడా పాపము చేసినట్లుగా మనము గమనించాలి. ఎందుకంటే ఈరోజు ఎవ్వరు కూడా ఆజ్ఞలను పాటించేవారు లేరు. ఆజ్ఞలను మరి తప్పించుకుని తిరిగేవారు, ఆజ్ఞలను పాటించకుండా అధిగమించేవారే ఉన్నాం తప్ప ఎవరు ఈరోజు ఆజ్ఞలను పాటించడం లేదు. అలాగైతే అందరూ కూడా పాపం చేశారని ధర్మశాస్త్రము జ్ఞాపకం వచ్చేస్తుంది. కనుకనే పాపం అంటే ఏమిటో ఈరోజు ఆలోచన చేయడానికి సిద్ధపడే ముందుగా, పాపం అంటే మొట్టమొదటిగా చెప్తున్న సత్యము ఆజ్ఞాతిక్రమము పాపము. రెండవది పాపం అంటే ఏమిటో మరి యోహాను మొదటి పత్రికే 5వ అధ్యాయము 17వ వచనము జ్ఞాపకం వచ్చేస్తుంది. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనము పాపం అంటే 17వ వచనం పాపం అంటే ఏమిటో జ్ఞాపకం వచ్చేస్తుంది. సకల దుర్నీతియు. దుర్నీతి అంటే నీతి కానిది దుర్నీతి. ఏది నైతికము కాదో, ఏది నీతిని అనుసరించి జరగదో, నీతి కానిది దుర్నీతి, అనైతికమైనది దుర్నీతి. ఇక్కడ చెప్తాడు పాపం అంటే ఏమిటి? అనైతికత పాపము. అనగా ఏదైతే నీతి కాదో అదంతా కూడా ఏమవుతుందండి? పాపములోనికే. ఏదైతే చట్టం కాదో అది తప్పుగా భావిస్తాం. అలాగే ఏదైతే నీతి కాదో, ధర్మశాస్త్రము నీతిని గురించి మాట్లాడుతుంది, యేసుక్రీస్తు ప్రభువారు నీతిని గురించి మాట్లాడాడు. ఈ రెంటికి మించింది ఏదో అది దుర్నీతిగా జ్ఞాపకము చేయబడుతున్నది. నీతి కానిది దుర్నీతి. అలాంటి సకలమైన దుర్నీతి దేనికి ఎందుకు వస్తుందటండి? ఆజ్ఞను అతిక్రమించడము పాపము. అలాగే సకల దుర్నీతి కూడా ఏమిటంటాడండి? పాపము. ఈరోజు అలాగైతే అందరూ కూడా పాపం చేసిన వారంగానే ఉన్నాం. ఈరోజు నీతి ఎవరు అనుసరిస్తున్నారు? నైతికత ఎవరు అనుసరిస్తున్నారు? ఎవడి జీవితం వాడిదే, ఎవడి సంపాదన వాడిదే, ఎవడి బ్రతుకు వాడిదే, ఎవడి స్వార్థం వాడిదే. ఇది నైతికమా, ఇది నీత, ఇది కాదా, ఇది తప్ప, ఇది రైటా, ఎవరికి అవసరం లేదు. ఎవరికి తోచినట్లు, ఎవరికి నచ్చినట్లు, ఎవరు వెళ్ళాల్సిన త్రోవలలో వారి స్వార్థం కొరకు, స్వలాభం కొరకు జీవించేస్తున్నారు. ఈ క్రమములో మనము చేస్తున్నది అంతా కూడా ఏమిటండి? దుర్నీతి. కనుక సకల దుర్నీతి దేనికి ఎందుకు వస్తుందంటే పాపము కిందకే వస్తుంది. రోమాపత్రిక 3వ అంశం కూడా చూద్దాం. ఎందుకంటే ఆయన పాపాన్ని భరించాడా లేదా
అని తెలుసుకోవాలంటే అసలు పాపం ఏమిటో మనము ఆ నిర్వచనాన్ని అర్థం చేసుకోవాలి. ఆజ్ఞాతిక్రమము పాపము, సకల దుర్నీతి పాపము. అలాగే మూడవ విషయం రోమాపత్రిక 14:23, రోమాపత్రిక 14వ అధ్యాయము 23వ వచనం. అనుమానించేవాడు తినిన ఎడల విశ్వాసము లేకుండా తినును గనుక దోషి అని తీర్పునందురు. విశ్వాసము మూలము కానిదేదో అంటే నమ్మకము లేనిదేదో అదే పాపం. విశ్వాస మూలంగా చెయ్యలేనిది కానిది. కొన్ని నమ్మి చేస్తాం, కొన్ని నమ్మకుండగా చేస్తాం. నమ్మకుండగా చేసే ప్రతిదీ కూడా, విశ్వాసం లేకుండా జరిగించే ప్రతిదీ కూడా విశ్వాసము మూలముగా కలుగనిది, పుట్టనిది, జరిగింది. అదంతా కూడా ఏమవుతుందండి అంటే ఎవడు విశ్వాసము మూలముగా జీవించడు వాడు ఎవరండి? పాపం చేసిన వాడే. విశ్వాసం మూలంగా బ్రతికని వాడు, విశ్వాసం మూలంగా జీవించని వాడు, అసలు విశ్వసించని వాడు పాపము చేసి ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు. అందుకని యోహాను 16:9 కూడా ఇదే సత్యాన్ని మరి రుజువు చేయడానికి యోహాను 16:9వ వచనం చదువుదాం. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు కనుక పాపమును గూర్చి, అనగా వారి పాపమును గూర్చి తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు నేను విచారిస్తానని జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే విశ్వాసము ఎవరు ఉంచరో వారు ఏం చేసినట్టండి? విశ్వాసం ఉంచకపోవడమే పాపం, విశ్వాస రాహిత్యమే పాపం. అలాగైతే చాలాసార్లు విశ్వాసాన్ని గురించి మాట్లాడుతాం, ధ్యానిస్తాం, వింటాం, చదువుతాం, కానీ అసలు విశ్వాసం ఉంచని వారు ఎవరంటే క్రైస్తవులే. క్రైస్తవేతరునికి ఉన్న విశ్వాసం కూడా ఈరోజు క్రైస్తవునికి లేదు. ఎవరికి విశ్వాసం లేదు? ప్రభువుతో ఉన్నవారికి విశ్వాసం లేదు కదండి. ఎన్నో అద్భుతాలు చేశాడు ప్రభు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశాడు. తీరా తుఫాన్ వచ్చినప్పుడు, గాలి వచ్చినప్పుడు, లేదా ఇంకా ఏదో సమస్య కలిగినప్పుడు శిష్యులు ఏమైపోయారండి? విశ్వాసం ఉంచకుండా పడిపోయారు. విశ్వాసము లేనివారు ఎవరింతకని? ఎవడైతే విశ్వాసముల గురించి మాట్లాడుతున్నాడో వాడికే విశ్వాసం ఉండదు. ఎవరైతే విశ్వాసులు అని పిలువబడుతున్నారో వారికే విశ్వాసం ఉండదు. క్రైస్తవేతరులు ఈరోజు నమ్ముతున్నారు, కానీ క్రైస్తవుడు నమ్మడం మానేసేసి పలు రకాల దారులను అన్వేషిస్తున్నాడు. కనుక వాక్యం ఏం చెప్తుందంటే విశ్వాసము కానిదేదో, విశ్వసించాల్సిన ప్రభువును ఎవడైతే విశ్వసించడో వాడు పాపము చేసినవాడు, అదే పాపము అని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ఇక తర్వాత విషయానికి కూడా వెళితే సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయం 23వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 23వ వచనము. పాపం అంటే ఏంటో జ్ఞాపకము చేయబడుతుంది. తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటయను పాపముతో సమానము. తిరుగుబాటు చేయుట ఏమిటండి? దేవునికి వ్యతిరేకంగా. అందుకనే గమనించండి, ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాల అరణ్య ప్రయాణంలో తిరుగుబాటు చేసినప్పుడల్లా దేవుని దృష్టికి వారు ఏం చేసినట్లు లెక్క? పాపం చేసినట్టే ఆయన తీసుకున్నాడు. ఇశ్రాయేలీయులు తిరుగుబడినప్పుడు, ఇశ్రాయేలీయులు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు, ఇశ్రాయేలీయులు సనుక్కున్నప్పుడు, ఇశ్రాయేలీయులు మోషే మీద అలాగే దేవుని మీద వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు ప్రతిసారి కూడా వారు పాపము చేసిన వారయ్యారు. పాపం వలన వారు చాలామంది అరణ్యములో రాలిపోయారు. అందుకని తిరుగుబాటు చేసిన మీ పితరులలో అనేకులు అరణ్యములో రాలిపోయారని చెప్పి వాక్యము జ్ఞాపకము చేస్తుంది. కనుక పాపం అంటే ఒక ఆజ్ఞాతిక్రమం మాత్రమే కాదు. పాపం అంటే ప్రతి అనైతికత, సమస్త దుర్నీతి పాపమే. విశ్వాసము కానిది ఏదో అది కూడా పాపమే. తిరుగుబాటు చేయడము, దేవునికి వ్యతిరేకంగా, ఆయన సంఘానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం కూడా పాపమని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. అలాగే తరువాత విషయాన్ని కూడా మనము చూస్తే పాపం అంటే ఏమిటో తెలుస్తుంది. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. పాపం అంటే ఏమిటో యాకోబు మరొక డెఫినేషన్ ఇస్తూ ఉంటాడండి. యాకోబు 4వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. కాబట్టి మేలైనది చేయనెరిగి అలాగు చేయని వానికి పాపము కలుగును. పాపము అంటే ఏమిటంటే, పాపము ఎవరికి కలుగుతుందంటే, మేలైనది చేయడం తెలుసు, ఫలానాది మేలని తెలుసు, కానీ ఆ మేలు చేయకపోవడమే పాపం. ఇది మేలు, ఇలా చేస్తే మంచి జరుగుతుంది, ఇది చేస్తే సంఘానికి మంచిది, ఇది చేస్తే సమాజానికి మంచిది, ఇది చేస్తే మరి సహోదరులకు మంచిది, ఇలా బ్రతికితే, ఇలా చేస్తే పొరుగు వారికి మంచిది. నీకు మేలేంటో తెలుసు, నీకు మంచి అంటే తెలుసు, కానీ అలా చేయకపోతే అదేమంటారండి?
అంటే మేలైనది చెయ్యనెరిగి కూడా, మంచి తెలిసి కూడా నీ పొరుగువానికి మంచి చేయకపోతే, నీ పొరుగువానికి మేలు చేయకపోతే, నీ యొక్క మరి సహోదరునికి సహాయం చేయకపోతే దానిని ఏమంటాడండి? అదే పాపము అని వాక్యం. పాపం అంటే ఏదేదో మనం ఊహించుకున్నది కాదు. ఈరోజు మనం ప్రతిరోజు చేస్తున్నది పాపమేనంటాడండి. ఈరోజు మనం ప్రతిరోజు చేస్తున్నది పాపమే. మనము మేలైనది చేయడం తెలుసు, ఇది మేలని తెలుసు, కానీ చేయడానికి ఇష్టపడం. కీడు చేయడం ఎంత తప్పునటండి, మేలు చేయకపోవడం కూడా అంతే తప్పటండి. కీడు చేయడం పాపమైతే మేలు చేయకపోవడం కూడా ఏమిటి? అది కూడా పాపమేనని వాక్యము జ్ఞాపకము చేస్తుంది. అలాగే పాపం అంటే ఏమిటో ఇంకొక మాట చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 23వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 23వ వచనం. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధముగా, సమూయేలు అంటున్నాడు, ఇశ్రాయేలు ప్రజలందరూ పాపం చేశారు, వారి గురించి ప్రార్థన చేయనన్నాడు. కానీ చివరికి దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడిన వాడే పాపం చేయకపోతే, ప్రార్థన చేయకపోతే అది పాపం అన్న సత్యాన్ని గ్రహించిన వాడై తిరిగి ఇశ్రాయేలు ప్రజలతో అంటున్నాడు, మీరు నిజమే పాపం చేశారు, మీ గురించి నేను ప్రార్థన చేయనని అన్నాను, కానీ పాపము చేసిన మీ గురించి ప్రార్థన చేయకపోతే నేను దేవుని ఎదుట ఏం చేసినట్లు లెక్క? వారు పాపం చేశారు, వారు పాపులని చెప్పేసేసి మనం చాలాసార్లు మాట్లాడుకుంటూ ఉంటాం, వారిని అసహించుకుంటూ ఉంటాం. చివరికి మనము పాపం చేస్తాం. కానీ ఏంటంటే మనము ఎదటివారి పాపాన్ని చూస్తాం తప్ప మన పాపాన్ని ఎప్పుడు మనం చూడం. ఎదటివారి పాపాన్ని విమర్శిస్తాం తప్ప మన పాపాన్ని ఎప్పుడు మనము ఒక్కసారి ఆలోచన చేసుకోం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఎదటివారు పాపం చేశారు అని నువ్వు చెప్పడం కాదు, కానీ పాపము చెయ్యి వారి గురించి ఏం చేయాలటండి? ప్రార్థన చేయాలట. అలా ప్రార్థన చేయకపోతే మొదట మనం పాపం చేసినట్టు దేవుడు, వారి గురించి ప్రార్థన చేయకపోతే వారి పాపం మన పాపంగా మార్చబడుతుంది అన్న విషయాన్ని దేవుని యొక్క వాక్యము జ్ఞాపకము చేస్తుంది. పాపం అంటే మరొక విషయాన్ని చూద్దాం, మరొక నిర్వచనాన్ని. సామెతల గ్రంథము 24వ అధ్యాయం, సామెతల గ్రంథము 24వ అధ్యాయం 9వ వచనము. పాపము అంటే ఏమిటో ఈ వాక్యము జ్ఞాపకం చేస్తుంది. మూర్ఖుని యోచన పాపము, మూర్ఖుని యోచన పాపము. మూర్ఖుడంటే ఎవరు? దేవుని భయము లేనివాడు. ధనవంతుడు కనబడుతున్నాడు, ఓ ఫూల్ అన్నాడు, ఓ వెర్రివాడా, ఓ మూర్ఖుడా. దేవుని గురించి ఆలోచించిన వాడు, దేవుని భయము లేనివాడు, దేవుని తలంపు కలగనివాడు మూర్ఖుడు. దేవుని యందు భయభక్తులు లేనివాడు మూర్ఖుడు. అలాగైతే దేవుని భయము లేక జీవించే వారు ప్రతి ఒక్కరి ఆలోచన అది ఏమిటండి? పాపము అన్న సత్యాన్ని దేవుని యొక్క వాక్యము జ్ఞాపకము చేస్తుంది. చివరిగా పాపం అంటే ఏంటో చూసి అసలు ఎవరు పాపం చేసిన వారో అర్థం చేసుకోవడానికి సిద్ధపడదాం. చివరికి యోహాను సువార్త, యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనము. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములోంచి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. మరణం అంటే ఏంటి? పైన చెప్తున్న మాట ఏమిటంటే, మనము సహోదరులను ప్రేమించుచున్నాం కనుక మనము మరణములోంచి జీవములోనికి దాటి ఉన్నాం. అంటే మరణములో నిలిచి ఉన్నవాడెవడు? మరణములో నిలిచి ఉన్నవాడెవడు? సహోదరుణ్ణి ప్రేమించిన వాడు. ఎవడైతే ప్రేమించాడో, అందుకని ఒక భక్తుడు అంటాడు, లవ్లెస్నెస్ ఈజ్ సిన్ అంటాడు. ప్రేమ లేకపోవడమే పాపం. సహోదర ప్రేమ, దేవుడు అన్నటువంటి ఆ ప్రేమను కలిగి జీవించకపోవడమే పాపము అన్న. అందుకనే ధర్మశాస్త్రమును 2 భాగాలుగా విభజించి, ఒకటి దేవుని ప్రేమించి, 2 నీ పొరుగువాణ్ణి ప్రేమించు. ధర్మశాస్త్రము అంతా ఈ 2 ఆజ్ఞలలోనే ఉన్నది. ఈ 2 ఆజ్ఞలను పాటిస్తే మీరు పాపము లేనివారే అంటాడు. మీరు పాపము లేనివారే. లవ్లెస్నెస్ ఈజ్ సిన్. ప్రేమ లేకపోవడమే, ప్రేమించకపోవడమే పాపము. అయితే కనుక మనమందరం కూడా పాపములో ఉన్నాం. మనల్ని మనం ప్రేమించుకోవడం తప్ప సహోదరుని ప్రేమించడం మనకి తెలియదు. మన యొక్క ఇంటి వారిని ప్రేమించుకోవడం తప్ప పొరుగు వారిని ప్రేమించడం అసలు మనకి తెలియదు. అలాగైతే మనమందరం కూడా ఎలా ఉన్నామండి? పాపములోనే
ఉన్నామండి. అంటే మనం అందరం పాపం చేశామన్న సత్యాన్ని గ్రహించడానికి ఈ విషయాలు మనకి ఉపయోగకరంగా ఉంటాయి అన్న సత్యాన్ని. అందుకనే రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం, ఏ భేదము లేదు, అందరూ కూడా పాపం చేశారు, అందరూ కూడా పాపం చేశారు, ఏ భేదము లేదు, దెర్ ఇస్ నో డిఫరెన్స్, అందరూ కూడా పాపం చేశారు. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 20వ వచనములు కూడా, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 20వ వచనములు కూడా, నీతిమంతుడు ఒక్కడు కూడా లేడటండి. అందరూ పాపం చేశారన్నా ఒకటే, నీతిమంతుడు ఒక్కడు లేరన్నా రెండు కూడా ఒకటే. అంతేకాదు యోహాను 8:34, జస్ట్ రిఫరెన్సెస్ మీకు నోట్స్ కోసం మాత్రం ఇస్తున్నాను. యోహాను 8:34లో పాపము మరి చేసినటువంటి స్థితిని గురించి మాట్లాడుతూ, మీరు పాపము చెయ్యడం వలన పాపమునకు దాసులైన, అంటే మనం అందరం కూడా ఏమై ఉన్నామండి, పాపమునకు దాసులై ఉన్నామంటాడు. యెషయా 43వ అధ్యాయము 27వ వచనంలో కూడా, అసలు మీరు పాపం పెట్టి మీ మూలపితరుడే పాపం చేశాడు. అసలు మీకు పాపం ఎలా సంక్రమించింది? మీరు మాత్రమే కాదు, అసలు మీరు మొదలుకొని మీ మూలపితరుడు ఆదాము మొదలుకొని అందరూ కూడా పాపము చేశారు అన్న సత్యాన్ని జ్ఞాపకం చేశారు. పాపం అంటే ఏంటో నేర్చుకున్నాం. అలాగే ఈ వాక్యాలు, ఈ రిఫరెన్సెస్ని బట్టి ఎఫెసీ 2:1 కూడా అంటాడు, మనము మన అపరాధముల చేతను పాపముల చేతను చచ్చాము అంటాడు. పాపం అంటే ఏంటో తెలుసుకున్నాం. అలాగే పాపము ఎవరు చేశారో తెలుసుకున్నాం. పాపం అంటే ఫలానాది, పాపం ఎవరు చేశారంటే ప్రజలందరూ కూడా పాపము చేశారు. అలాగైతే అనేకుల పాపము ఆయన ఎందుకు భరించాడు? ఆయన కూడా పాపం చేశాడా? ఆయన కూడా మానవుడే కదా, ఆయన కూడా పాపం చేశాడా? అందుకనే ఆయన పాపాన్ని భరించాడా అంటే ఆయన పాపం చేశాడో లేదో మనం తెలుసుకుందామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5:21, ఇందాక మొట్టమొదటి చదువుకున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం, ఆయన పాపము ఎరుగనివాడు అంటాడండి. ఆయన ఏమి ఎరగలేదటండి? అసలు పాపము చేయడము అనేది పక్కన పెట్టండి, అసలు పాపం అంటే ఏంటో ఆయనకి తెలియదటండి. ఎరుగనివాడంటే, అందుకనే మరి పసిపిల్లలు అంటారు, పసిపిల్లలు వారికి పాపము ఏమీ తెలియదు, పసిపిల్లలు దేవునితో సమానం. ఆయన పాపము ఎరుగని వాడు అంటాడు. పాపము ఎరుగని ఆయన ఎందుకు పాపాలను భరించాడంటే, పాపము ఎరుగని ఆయనను మన కోసం ఆయన దేవుడు పాపముగా మరిచాడు కనుక మన పాపాలు ఆయన మోసాడే తప్ప నిజానికి పాపం అంటే ఆయనకు ఏమిటో తెలియదు. హెబ్రీ పత్రిక 4:15, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం, మన ప్రధాన యాజకుడు సమస్త విషయములలోనూ మనవలే శోధించబడినను ఆయన పాపము లేనివాడు. మొదట అంటాడు పాపము ఎరుగనివాడు అంటాడు. రెండవది ఆయనను గురించి ఆలోచన చేస్తే ఆయన పాపము అస్సలు, మనమైతే పాపము కలిగిన వారము, మనం అందరం కూడా పాపం చేశాం, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతుంటే ఉన్న ఒకే ఒక భేదం ఏంటంటే యేసుక్రీస్తునందు ఏ పాపము కూడా లేదు. ఆయన పాపము ఎరుగనివాడు, ఆయన యందు ఏ పాపము కూడా లేదు అన్న సత్యాన్ని, పాపము లేని ఆయనను మన కోసం ఏం చేశాడండి దేవుడు? పాపంగా చేశాడు. ఇంతకీ ఆయన భరించిన పాపము ఎవరిది? అనేకుల పాపము. ఆయన పాపము లేకపోయినా, ఆయన పాపము ఎరుగకపోయినా మనము చేసినటువంటి, మనం అందరము చేసినటువంటి పాపాన్ని ఒక్కొక్కటిగా ఆయన మీద వేయగా ఆయన పాపముగా మార్చబడ్డాడు. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం, పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం, ఆయన పాపము చెయ్యలేదు. ఈ వరుసగా మనం చూస్తే ఆయన పాపము ఎరుగలేదటండి, ఆయన పాపము లేనివాడట, అసలు ఆయన పాపమే చెయ్యని వాడు. ఈ పాపము ఎవరు చేశారంటే మనము చేసిన పాపానికి ఆయన తాను పాపము చేసిన వానిగా సిలువలో శిక్షను అనుభవించాడు అన్న విషయాన్ని దేవుని యొక్క వాక్యము ద్వారా జ్ఞాపకము చేస్తున్నాను. నిజానికి ఆయన పాపము ఎరగలేదు, ఆయన ఎందుకు పాపము లేదు, ఆయన పాపమే చేయలేదు. మరి పాపుల మధ్యకి ఎందుకు వచ్చాడు ఆయన? ఎందుకు అనేకుల పాపాన్ని ఆయన భరించాడు అంటే యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనములో ఆయన మన పాపములకు శాంతికరంగా ఉండడానికి వచ్చాడట అండి. యోహాను తన మొదటి పత్రిక
2వ అధ్యాయము 2వ వచనం. యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకంలోనికి వచ్చాడు? పాపము లేనివాడు పాపపు లోకానికి ఎందుకు వచ్చాడు? పాపము ఎరిగినవాడు పాపుల మధ్య ఎందుకు జీవించాడు? పాపము చేయనివాడు అసలు పాపమును ఎలా భరించాడంటే, ఆయన అసలు వచ్చిందే అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేని స్థితిలో ఉండగా మన పాపములకు ఆయన శాంతికరమై ఉన్నాడు. శాంతి ఎలా కలుగుతుంది? పాపములకు శాంతి ఎలా కలుగుతుంది? బలి ఇవ్వడం చేతనే కలుగుతుంది. బలి యాగం ద్వారా మాత్రమే కలుగుతుంది. కనుక ఆయన మన పాపములను భరించుకుని మోసుకుంటూ పోయి ఆయన మన కొరకు ప్రియ విశ్వాసులారా బలియాగం చేయడం చేత మన పాపములకు ఏం కలిగిందంటే శాంతి కలిగింది అన్న సత్యాన్ని గుర్తు చేస్తున్నాను. అలాగే ఎందుకు ఈ లోకములకు పాపము ఎరుగని వానిగా ఆయన వచ్చాడంటే, యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. ఎందుకంటే ఆయన పాపములను తీసివెయ్యుట కొరకు ప్రత్యక్షమయ్యాడటండి. మనమందరం పాపములు చేశాం. ఆయన మనందరి పాపములు నీ దగ్గర నా దగ్గర మనం చేసినటువంటి మరి జన్మతః కర్మతః మనం చేసినటువంటి ప్రతి పాపాన్ని ఆయన మన దగ్గర కలెక్ట్ చేసుకుని ఆయన మీద వేసుకున్నాడు అనమాట అండి. మన దగ్గర తీసి ఆయన తన మీద వేసుకుని మన పాపములను ఆయన భరించి శిలువ శిక్ష పొందినట్లుగా జ్ఞాపకము చేస్తున్నాను. ఎందుకు ఈ లోకంలోనికి పాపము ఎరుగకపోయినా వచ్చాడంటే, యోహాను మొదటి పత్రికే 4వ అధ్యాయము 10వ వచనం. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనము జ్ఞాపకము చేస్తుంది. మన పాపములకు ప్రాయశ్చిత్తం ఎందుకు వచ్చాడంటే, మన పాపములకు. పాపం అంటే ఏంటో తెలుసుకున్నాం. పాపము ఎవరు చేశారో కూడా తెలుసుకున్నాం. పాపము బాగానే ఉంది, పాపము చేసిన వారు కూడా బాగానే ఉన్నారు. పాపము ఎరుగని, పాపము చెయ్యని, పాపము లేని ఆయన పాపముగా చేయబడ్డాడు. ఎందుకంటే ఆయన వలన, ఆయన మన పాపములు భరించటం వలన మన పాపములకు శాంతి లభించింది. ఆయన మన పాపములు భరించటం వలన మన పాపము తీసివేయబడింది. ఆయన మన పాపము భరించటం వలన మనకు ప్రాయశ్చిత్తము చేయబడింది అన్నటువంటి సత్యాన్ని దేవుని యొక్క వాక్యం ద్వారా జ్ఞాపకము చేస్తున్నాను. ఎలాగూ ఈ కార్యము జరిగిందో మనము ఆలోచన చేస్తే కనుక హెబ్రీ పత్రిక మనం చదువుకున్నటువంటి 2వ భాగం 9వ అధ్యాయము 28వ వచనం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 28వ వచనం. అలాగునని క్రీస్తు కూడా అనేకుల పాపములు భరించుటకు ఒక్కసారి అర్పించబడ్డాడు. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపం అనగా నీవు చేసిన పాపము, నేను చేసిన పాపము, అనేకుల పాపము భరించుట కొరకు ఒక్కసారి అర్పించబడ్డాడు. ఆయన మన పాపాలు భరించకపోతే అవి మనల్ని బలి కోరేవన్నమాట అండి. మన పాపాలను ఆయన భరించకపోతే ఏమయ్యేదండి? మన పాపాలు మనల్ని బలి కోరేవి. ఆ స్థితిలో ఆయన మనల్ని రక్షించుట కొరకు ఆయన మన పాపములు తను మోసుకుని కలువరి సిలువలు మరణం పొందాడు అన్న సత్యాన్ని. అందుకని పేతురు తన మొదటి పత్రిక కూడా 2:24 ఈ మాట అంటాడు. పేతురు తన మొదటి పత్రిక 2:24 ఈ మాట జ్ఞాపకం చేస్తాడండి. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను, ఆయన శరీరమందు ఆయన తానే మన శరీరం భరించాల్సిన పాపాలు, మన శరీరం భరించాల్సిన శాపాలు ఆయన తానే తన శరీరమందు మన పాపాలు మానుపైన మోసుకున్నాడటండి. అంటే మనం చేసిన ప్రతి పాపము ఆయన మోసుకున్నాడు. ఎలా మోసుకున్నాడంటే దెబ్బల చేత, ముళ్ళ కిరీటం చేత, గాయాల చేత, లేదా అనేకులు కొట్టుట చేత, చివరికి సిలువలు ఆయన మేకుల చేత దిగగొట్టబడుట చేత, ఇలాగూ మన పాపాలు రకరకాలుగా, నీ ఆలోచనలతో చేసిన పాపాలు ఆయన తల మీద ముళ్ళ కిరీటంగా మోశాడు. నీ శరీరంతో చేసిన పాపాలు ఆయన ఒంటి మీద కొరడా దెబ్బలుగా భరించాడు. నీ కాళ్ళతో చేసిన పాపాలు ఆయన కాళ్ళలో చీలలుగా భరించాడు. నీ చేతులతో చేసిన పాపాలు ఆయన చేతులలో మేకులుగా భరించాడు. నీ ప్రక్క ద్వారా చేసిన పాపాలు ఆయన పక్కలో బల్లెంగా భరించాడు. ఎలాగూ మనము చేసిన ప్రతి పాపాన్ని కూడా ఆయన శరీరం మీద మోసుకున్నాడు, ఆయన శరీరం మీద భరించాడు, ఆయన శరీరం మీద మన పాపాలు వేయబడ్డాయి. అందుకని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:3 అంటాడు, పాపమును బట్టి ఆయన మృతి పొందాడండి. మన పాపాలన్నిటిని బట్టి కూడా ఏం చేశాడండి? ఆయన మృతి పొందినట్లుగా దేవుని యొక్క వాక్యం ద్వారా జ్ఞాపకము చేస్తున్నాను. అంతేకాదు యెషయా గ్రంథము 38:17 ఒక మాట ప్రవక్త జ్ఞాపకం చేస్తాడు. యెషయా గ్రంథము
38 17వ వచనము చదువుకుందాం. ఆ ఆ ఆ ఆ నీ వీపు వెనుక తట్టు నా పాపములనియు, నీ వీపు వెనుక తట్టు నా పాపములనియు అనగా ఆయన వెనక తట్టు పాపాలు పడేశారట. ఆయన వెనక్కి ఎవరున్నారు ఎంతకని? ఆయన వెనక పడేయడానికి కారణం ఏంటి? మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనంలో, మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనములు యోహాను మాట అంటాడు, అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఎందుకు? యుద్ధం చేయడానికా? నీవు భరించలేని నీ పాపాలన్నీ కూడా మోయడానికి శక్తిమంతుడు. నా వెనక వచ్చేవాడు ఎలాంటివాడు అంటే, నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన మన పాపాలను, మన శాపాలను, మన సమస్త అతిక్రమాలను మోయడానికి తగిన శక్తిమంతుడు అనేటువంటి సత్యాన్ని యోహాను భక్తుడు జ్ఞాపకము చేస్తున్నాడు. ప్రియ విశ్వాసులారా, ఇలాగూ యేసుక్రీస్తు ప్రభువారు మన పాపాలను భరించి మన కోసము శాంతికరంగా ఈ లోకములు ప్రత్యక్షము అయ్యాడు అనేటువంటి సత్యాన్ని దేవుని యొక్క వాక్యం ద్వారా జ్ఞాపకము చేస్తున్నాను. ఆయన మన పాపాలు భరించకపోతే, ఆయన మన శాపాలు భరించకపోతే మనకు విడుదల లేదు అన్నటువంటి సత్యాన్ని ఆయన జ్ఞాపకము చేసుకుని యెషయా 53:4-11 వచనాలు చూస్తే, ఆయన మన రోగాలు భరించాడట, మన దోషాలు భరించాడట, చివరికి 12లో మన పాపాలు కూడా భరించాడట. మన ప్రతి బలహీనత భరించాడు, మన ప్రతి భక్తిహీనత భరించాడు, మన సమస్త పాపములను ఆయన భరించి మన కొరకు ఆయన శిలువ యాగాన్ని అనుభవించినట్లుగా దేవుని యొక్క వాక్యము జ్ఞాపకము చేస్తుంది. అందుకని 103వ సంకీర్తన 10వ చరణం ఇలాగ మాట్లాడుతుందండి. 103వ సంకీర్తన 10వ చరణము ఇలాగ మాట్లాడుతుంది, మన పాపమును బట్టి ఏం కలగాలి అసలని? ఖచ్చితంగా పాపమును బట్టి ప్రతీకారం జరగాలి. ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, ప్రతి ఒక్కడు తన పాపాన్ని బట్టి తాను చనిపోవాలి. పాపం చేసిన వాడు ఖచ్చితంగా మూల్యము చెల్లించాలి. ఒకవేళ తన ప్రాణం కాకపోతే మరి గొర్రెపిల్ల ప్రాణాన్ని ఇవ్వాలి. అలాంటిది పాపానికి ప్రతిగా మనకి ఏమీ కూడా చేయలేదట. మన పాపములను బట్టి ఆయన మనకు ప్రతీకారము చేయలేదు. ప్రతీకారం చేయకుండా విడిచిపెట్టాడంటే, మనము పొందాల్సిన ప్రతీకారం ఎవరికి విధించాడు? మన పాపములను బట్టి మనము ప్రతీకారం పొందాల్సి ఉండగా ఆ ప్రతీకారం ఎవరి మీద వేశాడండి? మన పాప శిక్ష ప్రతీకారము యేసుక్రీస్తు మీద వేశాడు. ఆయన ప్రతీకారము పొంది మనల్ని విడిపించి తన కృపకు నడిపించినట్లుగా దేవుని వాక్యము జ్ఞాపకము చేస్తుంది. అందుకని చివరిగా యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనము ఇలాగ మాట్లాడుతుంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనము ఇలాగ మాట్లాడుతుంది, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆయన అనేకుల పాపమును భరించాడు. ఎవరిది పాపం అంటే, మనమందరము పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేని స్థితిలో జీవిస్తున్నప్పుడు, మన పాపముల చేత మనకు మరణము సంక్రమించాల్సి ఉండగా, మన పాపముల చేత చచ్చిన వారంగా మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు, మనల్ని బ్రతికించుట కొరకు, మరణములోంచి జీవములోనికి దాటించుట కొరకు ఆయన ఈ లోకములోనికి ఒక గొర్రె పిల్లగా వచ్చి ఆయన మీద మన పాపములన్నీ కూడా మోసుకొని పోడు. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ప్రవక్త ప్రవచించినట్లు ఈ పాపాలు ఆయనవి కాదు, ఈ శాపాలు ఆయనవి కాదు, ఈ దోషములు ఆయనవి కాదు. కానీ ఏ పాపాలు అంటాడండి? లోక పాపములు. లోకమంటే మనమే. మనందరి పాపాలను కూడా ఆయన మోసుకొని పోయినటువంటి గొర్రెపిల్లగా తన ప్రాణాన్ని మన కొరకు బలియాగంగా సమర్పించి మనల్ని పాప బంధకముల నుంచి, లేదా పాప శిక్ష నుంచి, లేదా పాప స్థితి నుంచి విడిపించి జీవము గల దేవుని సన్నిధిని నిర్దోషులంగా నిర్భయులంగా జీవించినట్లు ఈ రక్షణ మనకు కలుగు చేశాడు. కనుక మన పాపములను భరించిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప కలిగిన సన్నిధిలో పాపము లేని వారుగా జీవించడానికి సిద్ధపడాలని తెలియజేస్తూ కొద్ది మాటలు ముగిస్తున్నాను. ఈ మాటలు మన జీవితంలో దేవుడు ఆశీర్వాదకరంగా మార్చి పాపము లేని వారుగా ఆయన సన్నిధిని జీవింపచేయునుగాక. ఆమెన్.